మహిళలు డ్రోన్ సాంకేతికను అందిపుచ్చుకొని స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదిగి విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా మారడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. బుధవారం టీటీడీసీలో డిఆర్డీఏ స్పెర్స్ ఆధ్వర్యంలో సిఎస్ఆర్ నిధులతో మిరాయి శిక్షణ సంస్థ నిర్వహిస్తున్న నీలగిరి జిల్లా మహిళా కిసాన్ డ్రోన్ ఆపరేటర్ల శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా డ్రోన్ ఆపరేటర్ శిక్షణ పొందుతున్న 50 మంది మహిళలతో ముఖాముఖి మాట్లాడారు. మహిళలు డ్రోన్ సాంకేతికతను అందిపుచ్చుకొని స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదిగి విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా మారడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. బుధవారం టీటీడీసీలో డిఆర్డీఏ సెర్ఫ్ ఆధ్వర్యంలో సిఎస్ఆర్ నిధులతో మీరాయి శిక్షణ సంస్థ నిర్వహిస్తున్న నీలగిరి జిల్లా మహిళా కిసాన్ డ్రోన్ ఆపరేటర్ల శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా డ్రోన్ ఆపరేటర్ శిక్షణ పొందుతున్న 50 మంది మహిళలతో ముఖాముఖి మాట్లాడారు. మహిళలకు 10 రోజుల పాటు ఇస్తున్న డ్రోన్ శిక్షణను పూర్తిగా సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ నైపుణ్యం సాధించాలని కోరారు. ఈ శిక్షణతో వ్యవసాయ రంగంలోనే కాకుండా వివిధ రంగాలలో ఉపాధి అవకాశాలను సృష్టించుకోవచ్చని తెలిపారు. డ్రోన్ సేవల ద్వారా ప్రతి ఎకరానికి సుమారు 400 చొప్పున సేవా రుసుము లభించే అవకాశం ఉందని, జిల్లా వ్యాప్తంగా ఒకే విధమైన రేటు విధానాన్ని అమలు చేసుకుని రైతులకు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. తమకు వచ్చే ఆదాయాన్ని అంచనా వేసుకొని అవసరమైన మేరకు మాత్రమే రుణాలు తీసుకోవాలని, మిగిలిన ఆదాయాన్ని పొదుపు చేసుకుంటూ ఆర్థికంగా బలపడాలని చెప్పారు. మహిళలు ఉద్యోగాలకై ఎదురు చూడకుండా తామే డ్రోన్ యూనిట్ల యజమానులుగా మారాలని, ప్రతి గ్రూపు వద్ద ఒక డ్రోన్ యూనిట్ ఉండేలా ప్రణాళిక రూపొందించుకోవాలని తెలిపారు. డ్రోన్ ఆపరేట్ చేయడం మాత్రమే కాకుండా డ్రోన్ మరమ్మత్తు నిర్వహణలో కూడా పూర్తి అవగాహన పెంచుకొని మెకానికల్గా కూడా నైపుణ్యం సంపాదించుకోవాలన్నారు. దీంతో తమ డ్రోన్లను తామే మరమ్మతు చేసుకోవడం వల్ల నిర్వహణ ఖర్చులు తగ్గడంతో పాటు ఆదాయం పెరుగుతుందని చెప్పారు. వ్యవసాయ రంగంలో పంటలపై ఎరువులు, పురుగు మందుల పిచికారీతో పాటు ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, సర్వేలు, మ్యాపింగ్ తదితర రంగాల్లో కూడా డ్రోన్లకు విస్తృతంగా డిమాండ్ ఉందని తెలిపారు. అందువల్ల మహిళలు ఒకే సీజన్కే పరిమితం కాకుండా ఏడాది పొడవునా వివిధ రంగాల్లో డ్రోన్ సేవలు అందిస్తూ 360 రోజులు ఉపాధి పొందేలా కార్యాచరణ రూపొందించుకోవాలని తెలిపారు. డ్రోన్ సేవలను పూర్తిగా కమర్షియల్ దృక్పథంతో నిర్వహిస్తూ ప్రతి అవకాశాన్ని ఆదాయ వనరుగా మార్చుకోవాలని, 2 పంటల సీజన్లలో వ్యవసాయ సేవలతో పాటు ఇతర రంగాల్లోనూ అవకాశాలను వినియోగించుకుని మంచి వ్యాపారవేత్తలుగా ఎదగాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ శిక్షణ మహిళల జీవితాల్లో ఆర్థిక స్వావలంబనకు నాంది పలుకుతుందని, డ్రోన్ టెక్నాలజీ ద్వారా గ్రామీణ మహిళలు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించుకొని కుటుంబాల అభివృద్ధితో పాటు జిల్లా అభివృద్ధిలోనూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి, మీరాయి సిఇఓ విజయ్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి సతీష్, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రామిన్, ఏపీడీ శ్రవణ్ కుమార్, శ్రీలేఖ, శ్రీనిధి, ఆర్ఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బేసిక్ రిపేర్స్ ఎలా చేయాలి అనేది కూడా సపోజ్ ఏదైనా డ్రోన్ సడన్గా బ్యాటరీ అనేది డౌన్ అయింది తెలియదు. సో ఇమీడియట్గా దానికి సంబంధించిన ఎటువంటి మినిమం రిపేర్స్, బేసిక్ రిపేర్స్ చేయాలంటే కూడా రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ పీపుల్ ప్లీజ్. అంటే జనరల్గా మనం ఏం చేస్తామంటే ప్రభుత్వం నుంచి వచ్చిన అనగానే చాలా మనం నెగ్లెక్ట్ చేస్తాం. వాళ్ళే వచ్చింది కదా, వాళ్ళే తీసుకుంటారు కదా, వాళ్ళే చేసుకుంటారు కదా, జస్ట్ మనం ఫోన్ చేసి పని చేస్తే లేదు, అది పని చేస్తే లేదు అని అంటాం. అట్లా కాదు. ఈ మెషిన్ని మనము ఓనప్ చేసుకోవాలి. ఇది నా మెషిన్. దీని ద్వారా నేను ఎట్లయితే ఒక ఆటో కొన్నాం అనుకోండి, కూరగాయలు డైలీ సిటీకి పోయి దింపేసి వస్తే మీకు వెళ్ళాలి. సో ఇప్పుడు మన మార్కెట్లోకి వెళ్తే అంటే ఒక్క రోజైనా ఇంట్లో ఉందనుకోండి, ఒక్క రోజైనా మన ఇంట్లో లేకపోతే మన సంఘ భవనాల్లో ఉందనుకోండి, దాని అర్థం ఏంటంటే మనం ఇది పని చేయలేదంటే అంతే కదా. సో ఇది మనం వాడకంలోకి తీసుకురావాలంటే వన్స్ మీకు ఈవెంట్ మేనేజ్మెంట్లో ఒక కాంపోనెంట్ ఏముంటుందంటే వీడియోగ్రఫీ అండ్ ఫోటోగ్రఫీ అని ఉంటుంది. సో ఆల్రెడీ మనం పక్కన ఆర్సిటీలో ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆల్రెడీ ఒక బ్యాచ్ నడుస్తుంది, ఫోటోగ్రఫీ మీద నడుస్తాము. సో మనం ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అనేది మనకి అంత రోజుకి మనం పోగలేదు. మనం ఏం చేయాలంటే దానికి సంబంధించినటువంటి డ్రోన్ తీసుకోవాలి. ఇదేమో పెద్ద డ్రోన్, దాంట్లో చిన్న డ్రోన్ ఒకటి వస్తుంది. ఆ చిన్న డ్రోన్ తోటి ఏం చేయాలంటే కిరాయికి ఇచ్చేయాలి. ఒక ఆపరేటర్ పెట్టుకోవాలి. మనకి దీన్నే వర్క్ చేసే ఆపరేటర్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఏం చేయాలంటే ఫంక్షన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే మమ్మల్ని కన్సల్ట్ చేయండి, నేను డ్రోన్ మీకు కిరాయికి ఇస్తానని చెప్పాలి. ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ ఒకటి ఉంటారు కదా, మీరే వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. ఆ ఆపరేటర్ మనం ఏమి ఓకే దాన్ని చేస్తలేము, ఎవరికి మనము ఏది మన భరోసా కల్పిస్తలేము. ప్యూర్ బిజినెస్ ఇది, డబ్బులు తీసుకోవాలి, పని చేయాలి.
తీసుకెళ్ళి 2-3 నెలలే సార్. అలా